కొండ సురేఖ విచిత్రంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో నాగార్జునకి ఒక రకం ఆమె డైరెక్ట్‌గా సారీ అని చెప్పలేదు గానీ, ఇండైరెక్ట్‌గా నేను నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన కామెంట్లు ఇంటెన్షన్‌గా ఏమి ఆయన్ని బాధ పెట్టాలనే ఇంటెన్షన్ నాకు లేదు. సో, నేను ఇంటెన్షన్‌గా ఏమి కామెంట్ చేయలేదు. కానీ అన్‌ఇంటెన్షనల్‌గా ఆయన బాధపడి ఉంటే ఐ రిగ్రీట్ అనింది. రిగ్రీట్ అంటే నేను చింతిస్తూ ఉన్నాను. వాటిని వెనక్కి తీసుకుంటాను అని. అంటే నేను ఆ వ్యాఖ్యలు చేయడం తప్పు అని ఆమె ఒప్పుకోవట్లేదు. ఆయన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు నేను అని చెప్తుంది. మరి ఏ ఉద్దేశంతో చేసిందో చెప్పలేదు దాంట్లో. ఒకవేళ నేను ఆయన బాధపడుంటే నేను చింతిస్తున్నాను. నేను వెనక్కి తీసుకుంటున్నాను అనేది చెప్పింది. అంటే డైరెక్ట్‌గా ఆయనకి సారీ చెప్పడం గానీ చేయలేదు. మరి దీంతో నాగార్జున సాటిస్ఫై అవుతాడా లేదా అనేది చూడాలి. దీని నేపథ్యం చెప్పుకోవాలంటే మనకి అక్టోబర్ 2024లో ఈమె ఈమె తర్వాత రఘునందన్ రావు బీజేపీ లీడర్ వీళ్ళిద్దరూ పాల్గొన్న సభలో అక్కడ ఏమైందంటే ఒక చేనేత కార్మికులకు సంబంధించిన సభ. అప్పుడు ఆ చేనేత దీంతో ఒక మాల ఉంది. ఆ మాలని ఈమె మెడలో వేశాడు ఆయన. సో దాంతో బీఆర్ఎస్ వాళ్ళంతా వీళ్ళిద్దరి దీని గురించి విపరీతంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ట్రోల్స్ చేశారు. ట్రోల్స్ చేసినప్పుడు రఘునందన్ రావు కూడా నాకు అక్క లాంటిది ఆమె గురించి ఇలాగా మా ఇద్దరి గురించి ఇలాగా చేస్తున్నారని ఆయన కూడా మాట్లాడాడు. ఈమె చాలా కోపంగా ఒక మహిళ గురించి ఇలాగా చేస్తారా, అది చేనేత కార్మికుల వ్యవహారం కదా అని ఆమె కూడా మాట్లాడింది. అక్కడ బీజేపీకి బీఆర్ఎస్కి ఆమెకి మధ్య ఒక పర్సనల్ స్థాయిలో క్లాష్ అనేది మొదలైంది. తర్వాత హరీష్ రావు కూడా క్షమాపణ చెప్పాడు. మా వాళ్ళు ఇలా చేసి ఉండాల్సింది కాదు, చేయకూడదు, మహిళలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే కొండా సురేఖ్కి బీఆర్ఎస్కి మధ్య గొడవలు రావడం. దీంట్లో ఆమె టార్గెట్ నాగార్జున కాదు, నిజానికి ఆమె టార్గెట్ కేటీఆర్ ని నిజానికి ఆమె ముందు మాట్లాడలేదు. ఒక రకంగా రేవంత్ రెడ్డి ముందుగా ఈ విషయం లేవనెత్తింది రేవంత్ రెడ్డి. అంటే ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని వీళ్ళు కేటీఆర్ సినిమా హీరోయిన్లు కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గరికి సెక్సువల్ ఫేవర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అనేది ఒక యాంగిల్ అయితే, సమంత నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణం అనేది కూడా రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్లో అనేక మంది ముందుగానే మాట్లాడారు. అయితే దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఎలాగా ఏమి చేశాడు కేటీఆర్ ఏమి చేయడం వల్ల ఆమె విడిపోయింది, ఈ విషయాల్ని డీటెయిల్గా ఎవరు చెప్పలేదు. అది ఫస్ట్ టైం కొండా సురేఖ చెప్పింది. కొండా సురేఖ ఏం చెప్పిందంటే, ఈయన నాగార్జున ఏదైతే ఉందో ఆయన అది ఎక్కడ ఎన్కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండాలంటే కేటీఆర్ సమంతను తన దగ్గరికి పంపించమన్నాడు. నాగార్జున దానికి ఓకే అని సమంతను వెళ్ళమన్నాడు. దానికి సమంత ఒప్పుకోకుండా నన్ను ఇలాగా చేస్తారా అని చెప్పి ఆమె విడాకులు ఇచ్చిందన్న సెన్స్తో ఈమె చేసింది. ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి అప్పట్లో సినిమా వాళ్ళు చాలామంది కూడా ఖండించారు. కాంగ్రెస్ వాళ్ళు మౌనం వహించారు, ఎవరు దాని మీద స్పందించలేదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించలేదు. సో అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయాడు, కాంగ్రెస్ కల్చర్ ఇలా ఉంటుందా. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో నేను ప్రతి స్టేట్లో కూడా 50% పదవులు మహిళలకు ఇస్తాను, మహిళలకు పెద్దపీట వేస్తానని ఆయన అన్ని చోట్ల పర్యటిస్తున్నాడు. మరోవైపు ఏమో ఇక్కడేమో ఒక మహిళను ఇంత ఘోరంగా ట్రీట్ చేయడం, అట్లాగే నాగార్జున ఫ్యామిలీని ఇంత దారుణంగా అవమానించడం, అంటే ఏదో ఆయన నాగార్జునకున్న ఆస్తులతో పోలిస్తే అది పెద్ద విషయం కాదు. అలాంటి దానికి ఈమెని అక్కడికి పొమ్మంటాడా అన్న ఒక ఇది అందరిలో వచ్చి షాక్ అయ్యారు అప్పుడు. కానీ ఆమె తగ్గలేదు. దాంతో కేటీఆర్ కూడా ఆమె మీద కేసేసాడు, లీగల్ నోటీసులు పంపించాడు. నాగార్జున కేసేసాడు. నాగార్జున ఫ్యామిలీ కూడా ఫస్ట్ టైం అమల కూడా ఖండించింది, నాగార్జున ఫ్యామిలీ అందరూ ఖండించారు.